హడ్సన్ టైలర్ అనే పేరు ఈరోజు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఒకప్పుడు ఈ ఒక్క మనిషి తీసుకున్న నిర్ణయం ఒక దేశ చరిత్రను మార్చేసింది. ఇది గొప్ప వేదికలపై నిలబడి ఉపన్యాసాలిచ్చిన వ్యక్తి కథ కాదు. ఇది ప్రజల చప్పట్ల కోసం జీవించిన వ్యక్తి కథ కాదు. ఇది నిశ్శబ్దంగా తన జీవితాన్నే అర్పించిన వ్యక్తి కథ. హడ్సన్ టైలర్ చిన్న వయసులోనే యేసుని నమ్మాడు. కాని అతని హృదయంలో ఎప్పుడూ ఒక ప్రశ్న తిరుగుతూ ఉండేది. యేసుని ఎప్పుడూ వినని వారి సంగతేంటి? చర్చిలు ఉన్న చోట్ల కాదు, బైబిల్ ఉన్న చోట్ల కాదు, అసలాయన పేరు కూడా వినని కోట్ల మంది ఉన్న చోట్ల. ఆ ప్రశ్న అతన్ని వదల్లేదు, అతన్ని నిద్రపోనివ్వలేదు. చివరికది అతని జీవిత దిశను పూర్తిగా మార్చేసింది. ఆ కాలంలో చైనాకు మిషనరీలు వెళ్తున్నారు, కాని వారందరూ పట్టణాల దగ్గరే ఉండేవారు. వారి బట్టలు వేరు, వారి భాష వేరు, వారి జీవితం వేరు. హడ్సన్ టైలర్ అలా ఉండాలనుకోలేదు. అతనన్నాడు, వారికి యేసుని చెప్పాలంటే ముందు వారిలా జీవించాలి. ఇది వినడానికి సులభంగా ఉంటుంది, కాని చేయడం చాలా కష్టం. హడ్సన్ టైలర్ యూరోపియన్ బట్టలు వదిలేశాడు, చైనీస్ బట్టలు వేసుకున్నాడు, చైనీస్ హెయిర్ స్టైల్ పెట్టుకున్నాడు, చైనీస్ భాష నేర్చుకున్నాడు. ఇది చూసి చాలామంది నవ్వారు, కొంతమంది అవమానించారు, కొంతమంది క్రైస్తవులే అన్నారు. ఇది అవసరమా? కాని హడ్సన్ టైలర్కి ఒకటే ముఖ్యం, వారు వినాలి. చైనాలో అతని జీవితం సులభంగా లేదు. వ్యాధులు, పేదరికం, ఒంటరితనం, అవమానం. అతను కోల్పోయింది చాలా. తన కుటుంబం, తన భార్యను కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, డబ్బును కోల్పోయాడు. కొన్ని రోజులు అతనికి ఆహారం కూడా ఉండేది కాదు. కొన్ని రాత్రులు అతను ఒంటరిగా ఏడ్చాడు. అలాంటి సమయంలో చాలామంది తిరిగి వెళ్ళిపోతారు, కాని హడ్సన్ టైలర్ కాదు. అతను అన్నమాట ఈరోజు కూడా వినిపిస్తుంది. దేవుని పని దేవుని విధానంలో చేస్తే దేవుని సమయానికి ఆయన చూసుకుంటాడు. కొన్ని సంవత్సరాలు ఏ మార్పు కనిపించలేదు. ఒక్క వ్యక్తి కూడా మారినట్టు అనిపించలేదు. ఇక్కడే చాలామంది ఆగిపోతారు. ఎందుకంటే మనం ఫలితం చూస్తేనే నమ్ముతాం. కాని హడ్సన్ టైలర్ నమ్మింది వేరు. ఫలితం కాదు, విధేయత ముఖ్యం. అలా సంవత్సరాలు గడిచాయి. నెమ్మదిగా చైనాలో మార్పు మొదలైంది. హడ్సన్ టైలర్ ఒక్కడే కాదు, అతని ద్వారా ఇంకొందరు వచ్చారు, ఆ తర్వాత ఇంకొందరు. అలా పుట్టింది చైనా ఇన్లాండ్ మిషన్. ఇది పెద్ద సంస్థలా మొదలు కాలేదు. ఇది ఒక మనిషి కన్నీళ్ల నుంచి మొదలైంది. కాలక్రమేణా 800 మందికి పైగా మిషనరీలు చైనా లోపలి ప్రాంతాలకు వెళ్లారు. వేలాది మంది యేసును తెలుసుకున్నారు. చర్చిలు ఏర్పడ్డాయి. ఈ అన్నిటి వెనుక ఒక్క మనిషి తీసుకున్న నిర్ణయం ఉంది. హడ్సన్ టైలర్ చివరికి పేరు సంపాదించలేదు, రాజుల దగ్గర కూర్చోలేదు, ప్రపంచం అతన్ని హీరోగా కీర్తించలేదు. కాని చైనా చరిత్ర అతన్ని మర్చిపోలేదు. ఈ కథ మనకు ఒక విషయం చెబుతుంది. ప్రపంచం మారాలంటే ముందు నువ్వు మారాలి. హడ్సన్ టైలర్ ప్రసంగాలివ్వలేదు, అతని జీవితమే అతని ప్రసంగం. ఆమేన్.